హలో ఫ్రెండ్స్, మీ శివాని మొగసాటి. ఉండ్రాలు తెద్దు కదా ఈరోజు. నేనైతే మార్నింగే లేచి దండం పెట్టుకుని సూర్యోదయం ముందే చక్కగా భోజనం చేసి గుడికైతే వెళ్ళామండి. ఈ గుడి వచ్చేటప్పటికి కోనసీమ జిల్లా వాడపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరి పేరు అయితే వసంతవాడ అండి. వసంతవాడ గ్రామంలో ఈ శివుడు పార్వతి గుడి అంటే ఎవరైనా చెప్తారు. ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ మనం ఏం కోరికలు కోరుకున్నా సరే నెరవేరుతాయని ప్రజల నమ్మకం అంట. చూస్తున్నారు కదా శివలింగం, పక్కనే పార్వతీదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు చేస్తారంటండి. రైట్ సైడ్లో అయితే వినాయకుడి విగ్రహం ఉందండి, చూస్తున్నారు కదా. వాడపల్లి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం చూడాల్సిన 2 గుడులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి రాలి జగన్మోహిని టెంపుల్ అండి, అది కూడా చాలా ఫేమస్. ఇంకోటి అయితే ఈ వసంతవాడ పార్వతి అమ్మవారి దేవాలయం. ఈ గుడి పక్కనే చిన్న మండపంలో అయితే ఉన్నదండి. ఇక్కడ ప్రత్యేక పూజలు హోమాలు అవి చేస్తూ ఉంటారంట. అలానే స్టెప్స్ పైన కూడా ఒక టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఇదైతే ఆంజనేయ స్వామి వారి గుడి అండి. ఇదైతే నాకు కొత్తగా కనిపించింది, ఎందుకంటే నేనైతే ఎప్పుడూ ఆంజనేయ స్వామి వారిని సింగిల్గానే చూశాను. ఇక్కడైతే సువత్సలాదేవి సమేత ఆంజనేయ స్వామి అని రాసున్నది. నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను. సువత్సలాదేవి ఆంజనేయ స్వామి వారి భార్య అంటండి. అలానే సూర్యదేవుని యొక్క కుమార్తె అంట. ఈ గుడి సరౌండింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. చుట్టూ గోదావరి అయితే ఉన్నది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.